హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎక్సైజ్ నెంబర్ 5Dలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. లెటెస్ట్ వీడియో మనకు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఎక్సైజ్ నెంబర్ 5D, డిఫరెన్షియేట్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. వాడు ఇచ్చిన ఫంక్షన్ దాన్ని y అనుకుంటే dy/dx కట్టాలి, అంతే. సో కనుక ఇచ్చిన దాన్ని మనం y అనుకుందాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు e⁴x బై sin x. e⁴x బై sin x. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు మనకేమవుద్ది dy/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ e⁴x బై sin x. సో u by v rule, u into v dash minus v into u dash by v square. v into u dash అంటే d/dx ఆఫ్ e⁴x minus u into v dash, so d/dx of sin x by v square అంటే sin x whole square or sin square x ఎలా రాసినా పర్లేదు. సో e⁴x డెరివేటివ్ ఎంత? e⁴x అంటే sin x ఇంటూ e⁴x మైనస్ e⁴x ఇంటూ sin x డెరివేటివ్ ఎంత? cos x బై దీని రాయచ్చు sin square x అని రాయచ్చు, sin square x. e⁴x కామన్ తీయండి, e⁴x కామన్ తీస్తే sin x మైనస్ cos x బై sin square x. ఇది ఆన్సర్, దీని ఆన్సర్. ఇక్కడ మనం వాడిన ఒకే ఒక ఫార్ములా u/v. సిన్స్ u/v హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. ఇది ఫార్ములా. ఇంకా sin x డేటు cos x డేటు ఈ పక్కన రాసేయండి, ఓకేనా. నెక్స్ట్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు e⁻−1 sin x. సో దీని ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dy/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ e⁻−1 sin x. సో ఇది e⁻x లా ఉంది. సో e⁻x డెరివేటివ్ ఏంటి? e⁻x. సో కనుక e⁻x డెరివేటివ్ e⁻x అంటే e⁻−1 sin x. కానీ e⁻x కాదు కదా, e⁻−1 sin x. కనుక x ప్లేస్లో ఇన్వర్స్ sin x కనుక దాని యొక్క డెరివేటివ్ చేయాలి. సో కనుక d/dx ఆఫ్ ఇన్వర్స్ sin x e⁻−1 sin x ఇంటూ ఇన్వర్స్ sin x డెరివేటివ్ ఏంటి? 1/√1 - x². ఇంకా x ఉంది కనుక మళ్ళీ x డెరివేటివ్ 1 ఇంక రాయాల్సిన లేదు. సో 1తో మల్టిప్లై చేయనప్పుడు ఏమవుద్ది? e⁻−1 sin x బై √1 - x². సో ఇక్కడ మీరు ప్లేస్ ఉంది కనుక నేను రాస్తాను. సో ఇక్కడ నాకు లేదు కనుక నేను రాయట్లేదు, మీరు రాయండి, ఓకేనా. ఇక్కడ ఏంటి? సిన్స్ d/dx ఆఫ్ ఇన్వర్స్ sin x ఈజ్ ఈక్వల్ టు 1/√1 - x². అదేవిధంగా ఇక్కడ కూడా సిన్స్ d/dx ఆఫ్ e⁻x డెరివేటివ్ e⁻x ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో e⁻x³ ఏమనుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెట్ y ఈజ్ ఈక్వల్ టు e⁻x3. y ఈజ్ ఈక్వల్ టు e⁻x³. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో డిఫరెన్షియేట్ with respect to x.
dy by dx is equal to d by dx of e power x cube. dy by dx is equal to e power x డెరివేటివ్ ఏంటి e power x, మళ్ళీ అది x కాదు కదా కనుక దాని డెరివేటివ్ కూడా కట్టాలి. సిన్స్ రాశాను ఇక్కడే. సో dy by dx ఆఫ్ e power x డెరివేటివ్ e power x ఆ ఫార్ములా ప్రకారం రాసి. నెక్స్ట్ e power x క్యూబ్ డెరివేటివ్ ఏంటి 3x². సిన్స్ d by dx of x power n into x power n minus 1. సో ఇది ఇంక అయిపోయింది అంతే. 3x² into e power x cube ఇది దీని డెరివేటివ్. సో దేర్ ఫోర్ dy by dx is equal to ఏమొచ్చింది నాకు 3x² into e power x cube వచ్చింది. అయిపోయింది. ఈ 1 మార్క్ 2 మార్క్స్ వస్తుంది. Let y is equal to sin of tan inverse of e power minus x అంటే 3 సార్లు డెరివేటివ్ చేయాలి దీన్ని. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x dy by dx is equal to d by dx of, సో ఏంటి y అంటే మనకి ఇది కదా d by dx of y అంటే ఇదే కదా అది రాశాను. సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ e power minus x sin x ఇదంతా x అనుకుందాం. sin x డెరివేటివ్ cos x అంటే అది రాసింది ముందు. cos x అంటే ఏంటి tan ఇన్వర్స్ ఆఫ్ e power minus x. మరి ఇది x కాదు కదా అంటే దాని డెరివేటివ్ రాయాలి. అంటే d by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ e power minus x cos of tan inverse of e power minus x. tan inverse x derivative 1 by 1 plus x square 1 by 1 plus x square అంటే e power minus x whole square అంతే కదా. మళ్ళీ అది x కాదు కనుక దాని డెరివేటివ్ కట్టాలి. d by dx of e power minus x. సో 1 into anything సో కనుక cos of tan inverse of e power minus x by 1 plus e power minus 2x అంతే కదా. సో ఈ a power m whole power n a power mn సో కనుక minus x ఇంటూ దీని డెరివేటివ్ అవుద్ది మైనస్ e power minus x. సో మల్టిప్లై చేయండి మైనస్ e power minus x ఇంటూ cos of tan inverse of e power minus x whole divided by 1 plus e power minus 2x. ఇది మొత్తం డెరివేటివ్ మాట. మీకు గ్యాప్ ఉంటుంది కనుక దేర్ ఫోర్ dy by dx అని రాసి ఇది రాసి బాక్స్ పెట్టాను. ఓకేనా. ఇక్కడ సిన్స్ కూడా రాసి మనం ఏవైతే చేసామో ఆ ఫార్ములాస్ రాసాను. నెక్స్ట్ 5th one. లెట్ y is equal to log of cos e power x. ఏం చేయాలి డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ x. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x dy by dx is equal to d by dx of log of cos of e power x. log x డెరివేటివ్ ఏంటి 1 by x అంటే 1 by x అంటే cos of e power x. మరి దాని డెరివేటివ్ కావాలి కదా d by dx of cos of e power x. అది x కాదు కనుక దీన్ని ఏం రాయొచ్చు సీకెంట్ e power x రాయొచ్చు. ఎందుకంటే 1 by cos అంటే సీకెంట్ అవుతుంది. cos x డెరివేటివ్ ఏంటి మైనస్ sin x. సో మైనస్ సైన్ ఆఫ్ e power x. మరి అది x కాదు కదా అంటే దాని డెరివేటివ్ కట్టాలి. అంటే d by dx ఆఫ్ e power x. సో సైన్ మైనస్ ముందు తీసింది మైనస్ సైన్ e power x ఇంటూ
secant e power x డెరివేటివ్ e power x. ఇప్పుడు e power x ముందు తీసుకొచ్చండి, మైనస్ e power x ఇంటూ సైన్ e power x ఇంటూ secant e power x. ఇది దీని ఇక్కడ ఇప్పుడు మీరు దీన్ని ఇలా రాసేసినా పర్లేదు, లేదంటే దీన్ని 1/cos కదా, స్టార్టింగ్ నుండి 1/cos అనుకుంటే సో సైన్ బై కాస్ tan x వద్దు, అలా రాసుకున్నా పర్లేదు. అంటే దీన్ని ఏం రాయొచ్చు, మైనస్ e power x ఇంటూ సైన్ e power x బై దీన్ని ఏం రాయొచ్చు, కాస్ e power x రాయొచ్చు. సైన్ బై కాస్ అంటే tan కదా, సో అది కూడా రాయొచ్చు మరి, మైనస్ e power x ఇంటూ tan e power x. ఈ పక్కన వాల్యూస్ మీరు రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదండి, ఎందుకంటే స్టార్టింగ్లో మనం రాయలే కనుక ఎండింగ్లో రాయాల్సిన అవసరం లేదు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఫైండ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో ముందు దీన్ని y అనుకోండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు e power x ప్లస్ e power x స్క్వేర్ ప్లస్ e power x క్యూబ్ ప్లస్ e power x power 4 ప్లస్ e power x power 5. సో ఇప్పుడు ఏం రాయాలి మనం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. dy by dx ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ y అంటే ఇదంతా రాయండి, e power x ప్లస్ e power x స్క్వేర్ ప్లస్ e power x క్యూబ్ ప్లస్ e power x to the power of 4 ప్లస్ e power x to the power of 5. ఇప్పుడు ఈ d by dxని ప్రతిదాన్ని కూడా మనం మల్టిప్లై చేయండి, అప్పుడు మనకేమవుద్ది, d by dx ఆఫ్ e power x ప్లస్ d by dx ఆఫ్ e power x స్క్వేర్ ప్లస్ d by dx ఆఫ్ e power x క్యూబ్ d by dx ఆఫ్ e power x to the power of 4 d by dx ఆఫ్ e power x to the power of 5. సో e power x డెరివేటివ్ ఏంటి, e power x ప్లస్ అంటే ఇది అయిపోయింది. సో e power x, ఈ x స్క్వేర్ x అనుకోండి, e power x డెరివేటివ్ ఏంటి, e power x, మళ్ళీ ఇప్పుడు x స్క్వేర్ డెరివేటివ్ d by dx ఆఫ్ x స్క్వేర్. నెక్స్ట్ e power x డెరివేటివ్ ఏంటి, e power x, మళ్ళీ x స్క్వేర్ డెరివేటివ్, సో d by dx ఆఫ్ x క్యూబ్ డెరివేటివ్. సో e power x డెరివేటివ్ ఏంటి, e power x to the power of 4, మళ్ళీ ఈ x power 4 డెరివేటివ్, e power x to the power of 5, మళ్ళీ దీని డెరివేటివ్ d by dx ఆఫ్ x to the power of 5. e power x ప్లస్ x స్క్వేర్ డెరివేటివ్ ఏంటి, 2x, కనుక 2x ఇంటూ e power x స్క్వేర్. x క్యూబ్ డెరివేటివ్ ఏంటి, 3x స్క్వేర్, 3x స్క్వేర్ ఇంటూ e power x క్యూబ్. x power 4 డెరివేటివ్ ఏంటి, 4x క్యూబ్, 4x క్యూబ్ ఇంటూ e power x to the power of 4. x power 5 డెరివేటివ్ ఏంటి, 5 ఇంటూ x power 4, 5 ఇంటూ x to the power of 4 ఇంటూ e power x to the power of 5. ఇది దీని ఆన్సర్ అన్నమాట. ఇక్కడ వాడిన ఒకే ఒక ఫార్ములా, రెండు ఫార్ములాస్ వాడాము, ఆ రెండు రాసేది. సిన్స్ d by dx ఆఫ్ e power x ఈజ్ ఈక్వల్ టు e power x, d by dx ఆఫ్ x power n, n ఇంటూ x power n మైనస్ 1, ఈ రెండు ఫార్ములాస్ వాడాము. నెక్స్ట్ చూడండి, ఇది చాలా బాగుంది, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని y అనుకోండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ e పవర్ రూట్ x. సో y ఈజ్ ఈక్వల్ టు దీన్ని రాయొచ్చు, e పవర్ రూట్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. మళ్ళీ దీనే రాయొచ్చు, y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x టు ది పవర్ ఆఫ్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. a పవర్ m హోల్ పవర్ n, a పవర్ mn, అంటే దీనే రాయొచ్చు y ఈజ్ ఈక్వల్ టు e పవర్ 1/2 ఇంటూ x టు ది పవర్ ఆఫ్ 1/2, 1/2 ఇంటూ x టు ది పవర్ ఆఫ్ 1/2, అంటే దీనే రాయొచ్చు
e పవర్ x to the power 1/2 by 2 అని రాయొచ్చు. ఓకే, ఇది ఎంత తతంగం. ఇప్పుడు మనం రాయండి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, dy by dx is equal to d by dx ఆఫ్ ఈ పవర్, దీన్ని రూట్ ఎక్స్ బై 2 రాయొచ్చు. రూట్ ఎక్స్ బై 2 రాయొచ్చు. సో ఎక్స్ పవర్ 1/2 అంటే ఇంకేం లేదు, రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్ కనుక రూట్ ఎక్స్ అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2 ఇంటూ, సో డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ బై 2 ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2, రూట్ ఎక్స్ 1/2 ఇంటూ రూట్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1/2 రూట్ ఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో చూడండి మనకి ఇప్పుడు ఏమొచ్చింది మనకి, ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2, సో రూట్ ఎక్స్ బై 2, 2 2s are 4, 4 ఇంటూ రూట్ ఎక్స్. ఇప్పుడు మనకి పైన ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2తో మనం మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2 ఇంటూ ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2 బై 4 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2. సో ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఎక్స్ బై 2 ఏమవుద్ది మనకి, ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ అవుద్ది. ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ అవుద్ది. కిందన 4 ఇంటూ దీని రాయొచ్చు రూట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2. సో 2కి దీనికి క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎం, సో ఏ పవర్ ఎం అని కనుక క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ పవర్ రూట్ ఎక్స్ బై 4 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2. ఇది దాని అవసరం. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. సో మనం దీని డెరివేటివ్ కట్టాలని ఫస్ట్ దీన్ని y అనుకోవాలి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు మనకేమవుద్ది, dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy బై dx ఆఫ్ y అంటే ఏంటి మనకి, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి మనకి 1/x, కానీ ఎక్స్ బదులు ఏముంది, లాగ్ ఎక్స్ ఉంది. అంటే ఏం రాయొచ్చు దీన్ని 1/log x. మరి మళ్ళీ దాని డెరివేటివ్ కట్టాలి కదా, dy dx ఆఫ్ లాగ్ ఎక్స్. సిన్స్ ఏ ఫార్ములా వాడాం మనం, dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. మళ్ళీ అదే ఫార్ములా, సో ఏం రాయొచ్చు దాన్ని 1/x రాయొచ్చు. 1/log x ఇంటూ 1/x. సో దేర్ ఫోర్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1/x ఇంటూ లాగ్ ఎక్స్. ఇది దాని ఆన్సర్. నెక్స్ట్ 9th వన్. సో దీన్ని మనం ఏమనుకుందాం, y అనుకుందాం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు cos x బై log x. cos x బై log x. Differentiate with respect to x. dy by dx is equal to d by dx of cos x by log x. u by v, v into u dash minus u into v dash by v square. v into అంటే log x into d by dx of cos x minus cos x into d by dx of log x by log x whole square. log x whole square. So cos x divided into minus sin x. So రాయండి minus log x into sin x minus cos x into log x divided into 1/x whole divided by log x whole square.
ఓకే. ఇప్పుడు 1/x అంటే మనకేంటి ఎల్సిఎం తీయొచ్చు. ఎల్సిఎం తీస్తే ఏమవుద్ది? మైనస్ కామన్ తీద్దాం. ఎల్సిఎం తీద్దాం. అప్పుడు ఏమవుద్ది? ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ కామన్ తీసాం కనుక ప్లస్ అవుద్ది ఇంటూ కాస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ కిందకి వచ్చేస్తుంది. ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అన్నమాట. ఇలా వదిలేసినా పర్లేదు, లేదంటే ఇలా సింప్లిఫై చేసినా పర్లేదు అన్నమాట. ఇక్కడ మనం ఏ ఫార్ములాస్ వాడాము రాసేద్దాం. ఏ ఫార్ములాస్ వాడాము? d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x వాడాము. నెక్స్ట్ కాస్ ఎక్స్ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. ఇంకోటి వాడాం u/v హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 10th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమనుకోవాలి? y అనుకోవాలి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయమన్నాడు, అదే చేద్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ dy/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. అక్కడ పెట్టేసి వెళ్ళిపో. చీకటి అయితే వస్తారని మాయ, ఇంకా ఈ ఎక్సైజ్ అవ్వలేదని చెప్పి. ఓకేనా? ఎందుకు చేస్తానులే, క్లాస్ అయిందా చేస్తానని చెప్పి చెప్పదులేండి, చేస్తానులే. సో మనకి కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. సో కనుక కాస్ ఇదంతా ఎక్స్ అనుకుందాం, అప్పుడు మనకి మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. మరి అది ఎక్స్ కాదు కదా, అంటే దాని డెరివేటివ్ చేయాలి. దాని డెరివేటివ్ ఏమవుద్ది? d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు దీని డెరివేటివ్ చేద్దాం. సో లాగ్ ఎక్స్ దీన్ని విడివిడిగా రాసుకోండి. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1/x ప్లస్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? ఈ పవర్ ఎక్స్. ఇది దీని ఆన్సర్. సో ఇక్కడ మనం వాడే ఫార్ములాస్ ఏంటి? అవి రాసేయండి. సిన్స్ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, d/dx ఆఫ్ లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1/x. నెక్స్ట్ కాస్ ఎక్స్ డెరివేటివ్ వాడాం, అది కూడా రాసాను. సిన్స్ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్సైజ్ నెంబర్ 5Dలోని అన్ని ప్రాబ్లమ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.